బఫర్ జోన్ FTL పరిధిలో భూ మాఫియాదారులు నిర్మించుకున్న ఫామ్ హౌజులు, ఫంక్షన్ హాల్స్, విల్లాలు, మాల్స్ని దాన్ని స్వాధీనం చేసుకోవటమో కూల్చివేయటమో చేయాలి. ఆ స్థలాన్ని దాని మీద వచ్చే డబ్బుతో ఈ పేదలకు కట్టియచ్చు ఇళ్ళు. ఆల్రెడీ పెద్ద పెద్ద మాఫియాలు జరిగి ఉన్నాయి కదా, అది ఒక. తర్వాత మూసీకి సంబంధించి మూసీలో కలిసే మురుగు నీరు శుద్ధి కొరకు పెద్ద ఎత్తున సేవరేజ్ ట్రీట్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయాలి. మురుగును వదిలే కంపెనీలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలపై చర్చించుటకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అనంతగిరి నుండి హైదరాబాద్ నుండి హైదరాబాద్ నగర శివార్ నుండి వాడపల్లి వరకు 3 విభాగాలుగా చేపట్టాలి. నేను చెప్పింది ఏంటంటే పూర్తిగా పేదలకేమో 58, 59. తర్వాత మధ్యతరగతి స్థలాలు కొన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. పూర్తిగా ఆక్రమణ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లు చేసి ఈ పేదలకి ఇవ్వాలి. మూసీకి సంబంధించినటువంటి దానిలో అక్కడ ఖాళీ చేసి వాళ్ళు 10,000 ఇళ్ళు అంటున్నారు. వాటిని కొన్ని టవర్స్, అంటే ఇప్పుడు పశువులు, పాలు, గేదెలు ఇటువంటి ఉండే వాళ్ళకి ఇబ్బంది అయింది. వాళ్ళని అంగీకరించి ఒక ప్రత్యామ్నాయం కూడా చూపెట్టాలి. ఆ తర్వాత అటువంటి భాగాలు లేని వాళ్ళకి దగ్గరలోనే టవర్స్ లాగా ఒక టవర్లో చాలా ఇళ్ళు వస్తాయి కదా, వస్తే స్కూల్స్ అవి దగ్గరగా ఉంటాయి. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంది. అందువలన మీ ముందు అవుగా మేము ఫీల్ అయింది పెడుతున్నాం సార్. నాట్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫర్ ఆల్ దిస్. అల్టిమేట్లీ యువర్ వాయిస్ విల్ ప్రివైల్. మీరు వాట్ ఎవర్ సజెషన్స్ యూ మేక్ హియర్, వీ టేక్ దెమ్ సీరియస్లీ అండ్ వీ పుట్ ఆల్ దోస్ విత్ కన్సెన్సెస్, వీ పుట్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ ద పేపర్. సో ఆ విధంగా మనం అంటే ఖచ్చితంగా బాధితులతో సంబంధం లేకుండా చేయకూడదు. పలుకుబడి ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు, పేదలు వాళ్ళ గూడు కోసం ఆక్రమించుకున్నారు, అది క్లెయిమ్ చేసుకున్నారు. దీనివల్ల కొత్త సమస్య అనేది మన ముందు వచ్చింది. ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి మొత్తంగా ఈ జల వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలనే ఆలోచన ఉంటే ఈ సమస్యలన్నింటినీ దాన్ని డీల్ చేయాల్సి వస్తుంది. అందువల్ల దాన్ని టేకప్ చేయడానికి ముందుకు వచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించవలసిందే. కానీ దానికి పరిష్కరించడం అనేది అడ్డు వచ్చిన వాడిని బుల్డోజర్తో తొక్కేస్తా, ఎవడేం వచ్చినా నేను చేసేస్తా, ఇటువంటి విధానం కాదు. అందరినీ ఒప్పించి చేస్తా, నష్టపోయే వాళ్ళని పరిహారం ఇస్తాను, వాళ్ళకి అన్ని విధాలా ఏమి నష్టం లేకుండా చూస్తానని ఉపశమింపజేసే వాక్యాలతో ప్రభుత్వాలు మాట్లాడాలి. కానీ ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయంటే ఇదేదో మొత్తం ప్రతిపక్ష పార్టీ చేస్తున్నట్టు, చేస్తున్న వాళ్ళు అంటే ప్రతి ప్రజా ఉద్యమం వెనక ప్రతిపక్ష పార్టీ ఉందని ఒక ముద్ర వేసేస్తే దాన్ని ఏమైనా చేయొచ్చు అనే ఒక ధోరణి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మూసీ ఒడ్డున అనేక మంది ఉన్నారు. కొంతమంది పట్టాలతో ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్నారు, పెద్ద పెద్ద వెంచర్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీటన్నింటిని ఎట్లా పరిష్కరించాలి అనే దాని గురించి పీపుల్ ఓరియంటెడ్ దృక్పథం ఉంటే ఏం చేసినా, మనం ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల కోసమే. కాబట్టి ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళ కష్ట నష్టాలని గమనించి వాళ్ళతో మాట్లాడి తగిన పరిష్కారాలు అన్వేషించడం ప్రభుత్వం చేయాలి. అట్లా చేయకుండా దూకుడుగా వెళ్ళటం అంటే ఎవరిని ఖాతరు చేయకుండా వెళ్ళటం, ఖాతరు చేయకపోవడం అంటే ప్రజాస్వామిక సంప్రదాయాన్ని ఖాతరు చేయకుండా వెళ్ళటం అనేది అదొక సాహసోపేతమైన పాలన అని అనుకుంటున్నారు. ఇది ముఖ్యంగా మనం అభ్యంతరం పెట్టాల్సిన విషయం. దాంట్లో ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే నల్గొండ జిల్లాలోని రైతులకి హైదరాబాద్లో నిర్వాసితులకు మధ్య పోటీ పెట్టడం. మీకు మంచినీళ్ళు రావట్లేదు చూడండి, దీనికి కారణం హైదరాబాద్లో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు మూసీ ఆక్రమణని తొలగించకూడదు అంటున్నారు. అందువల్ల దిగువ ప్రాంతాల్లో ప్రజలకు కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి. కలుషితమైన నీళ్లు ఇవ్వకూడదు రైతాంగానికి అనే అంత గొప్ప ప్రేమ ఉన్నవారు ఇంకో ప్రాంతంలో నీళ్లను, భూమిని కలుషితం చేయడానికి ఫార్మాసిటీని ప్రమోట్ చేస్తున్నారు ఇంకోవైపున. అదేమి కన్సిస్టెన్సీ ఉన్నటువంటి
పాలసీస్ కావు. వాళ్ళు అనుకున్నదే చేయాలనే ఒక ధోరణిలో పెడుతున్నారు. కాబట్టి ఇవాళ ఎవరు అడ్డు వచ్చినా ఏం చేసినా దీన్ని అమలు చేసేదే అని ఒక పక్షం చెప్తున్నప్పుడు ఆ మూసి ఒడ్డున ఉన్న వాళ్ళ మనసులో ఎటువంటి భావాలు కలుగుతాయి? ముందే ఓడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది, మనం గెలవలేము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ సమయంలో మనం చేయవలసింది, ప్రభుత్వం ఎంత చేసినా మేము మిమ్మల్ని రక్షిస్తాము, బాధితులకు నష్టం కలగకుండా చూస్తామని ఆశ్వాసన ఇచ్చే పక్షం ఒకటి ఉండాలి. అది ప్రజా ఉద్యమాలన్నా చేయాలి, కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు చేయాలి. ప్రతిపక్షాలు ఏవైనా పని చేస్తే తప్పేం లేదండి. కుట్ర అనుకోవాల్సిన అవసరం లేదు. సాంబశివరావు గారు కుట్ర అన్నారు. ప్రతిపక్షం పనే ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడం. చేయాలి కదా, అట్లా కాంగ్రెస్ కూడా చేసింది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఏదైనా తప్పు చేస్తే ప్రజల వెంట ఉంటుంది, ఉండాలనే కదా కోరుకుంటాం మనం. మూసీ వెనుక కూడా ప్రతిపక్షాలు రావాలి. మూసీని పునరుద్ధరించటము అంటే కేవలం మూసీని బాగు చేయటమే కాదు, మూసీ చుట్టూన ఉండే మూసీ మీద ఆధారపడిన హైదరాబాదు వాసుల అందరికీ కూడా ఒక మెరుగైనటువంటి నగరాన్ని అందించే ప్రయత్నంగా మనం దాన్ని చూడాలి. ఆ అట్లా మెరుగైనటువంటి హైదరాబాదును, మెరుగైనటువంటి జీవన పరిస్థితులను అందించే ప్రయత్నంగా గనక మనం చూడగలిగితే చాలా ప్రయోజనాలు మనకు సిద్ధిస్తాయి, చాలా లాభం జరుగుతుంది. ఈ అభివృద్ధి జరిగే పరిణామాలను కూడా మనం జాగ్రత్తగా చూడటానికి అవకాశం ఉంది. బాగా రాజకీయ పలుకుబడితో హైదరాబాదులో చెరువులను, వాగులను ఆక్రమించుకున్నటువంటి సందర్భం ఒకటి. అట్లాంటి రాజకీయ పరపతితో ఆక్రమించుకున్న వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, ఎంత కఠినంగా ఉండగలుగుతుంది అనే విషయంలో ఎవరికి కూడా ఇక్కడ రెండో అభిప్రాయం లేదు. ఎవరికి కూడా దాని విషయంలో మినహాయింపులు ఇవ్వాలనేటువంటి కోరిక కూడా ఎవరికీ లేదు. కానీ చాలా కీలకమైందంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు చేయకుండా దాన్ని జోలికి పోకూడదనేది కూడా, వాళ్ళ ఇళ్ళ జోలికి పోకూడదనేది కూడా మనం స్పష్టంగా తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, మూసీ అభివృద్ధి కానీ చెరువుల పరిరక్షణ అంటే ఇండ్లు కూలగొట్టడం అనే దాని నుంచి మనం బయటపడాలి. అది చాలా కీలకం. ఇండ్లు కూలగొట్టడము, చెరువులను అది పరిరక్షణ కార్యక్రమం కాదు, కాకూడదు కూడా. పరిరక్షణ అంటే మూసీని శుద్ధి చేసే కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకం ఉంటారు? ఉండరు. కానీ మూసీని శుద్ధి చేయటం అంటే పగలగొట్టడమే, ఇల్లు కూలగొట్టడమే అనే ఒక దృష్టికోణాన్ని విడనాడి చాలా జాగ్రత్తగా దీన్ని ఒక భిన్నమైన దృష్టికోణం నుంచి చూడటం ప్రారంభించాలి. నగరంలో జీవించే హక్కును మనం గీటురాయిగా పెట్టుకొని ఈ పరిణామాలను కనుక పరిశీలించగలిగితే తప్పకుండా ఒక మార్పు, మన దృష్టికోణంలో, విధానాల్లో ఒక మార్పు సాధ్యమవుతుందని. ఈ వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యాన్ని ఎవడో దుర్వినియోగం చేసుకుని నాకు ల్యాండ్ అమ్మితే, నేను ఒక మధ్యతరగతి జీవిగా అది కొంటే 20 ఏళ్ళ తర్వాత ఆ ల్యాండు చెరువు ల్యాండు అని నువ్వు చెప్తావు. అది ముందు ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏది చెరువు ల్యాండు, ఏది చికెన్ ల్యాండు? హైడ్రా కమిషనర్ను నేను మా ఇంటికి ఇంటర్వ్యూకి పిలిచాను, ఇంటర్వ్యూ చేశాను. నాకు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, సార్ ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ ఏదైనా చెరువు ల్యాండా కాదో చెప్పండి సార్ మొదలు, ఇంటర్వ్యూ తర్వాత చేద్దామన్నా. ఇంటర్వ్యూల తర్వాత చేద్దాం. నేను మా అసోసియేషన్ దాంట్లో పెట్టాను, ఇట్లా హైడ్రా కమిషనర్ వస్తున్నారంటే వాళ్ళంతా వణికిపోడు, ఏం సార్ ఇదంతా చెరువు రాస్తారని. అయ్యా అందుకు వస్తున్నాడా, నా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి వస్తున్నాడు ఆయన అంటే నేను చెప్పాను, నువ్వు వస్తున్నావంటే భయపడతాను రా, ఈ చెరువు ఇది శిఖమా అని. ఎట్లా తెలియాలి అంటే ఇక నేను అప్పుడు వెళ్ళి వాళ్ళందరూ అడిగితే ఎక్కడ మా అపార్ట్మెంట్ ఉన్న ఏరియాకి ఎంత దూరాన చెరువు ఉంది అని స్టడీ చేయడం మొదలుపెట్టాను. సో చెరువు ఎంత దూరం అంటే మల్కన్ చెరువు ఉన్నది. మల్కన్ చెరువుకు మాకు ఎంత కిలోమీటర్లు, దీని FTL ఎంత, ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పడు ఈ దేశంలో. నువ్వు ఎవరు నన్ను అడుగు, ఎవరు చెప్పడు, ఏ ప్రభుత్వ సంస్థ చెప్పదు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నప్పుడు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ను, నేను పోటీ చేస్తే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తుందా అని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తే వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని మనం రిప్లై ఇచ్చాడు. అరే మరి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పడు. మీది ఏమన్నా క్యాన్సిల్ అయితే నామినేషన్ అప్పుడు కోర్టుకు వెళ్ళి అన్నాడు. అంతే తప్ప ముందు మేము చెప్పమన్నాడు. అరే ఇది ఎక్కడిది అంటే అంతే, ఎవరు చెప్పడు. ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి, నాకు ఇది FTL ఏదైనా ఏజెన్సీ ఉందా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చేది? నేను పలానా ల్యాండ్ కొంటాను, ఇది బఫర్ జోన్లో వస్తుందా, FTLలో వస్తుందా, ఈ ల్యాండ్ ఎవరన్నా ఆక్రమించిందా, లేదా ఇది ఒరిజినల్ ల్యాండా, ఇది పట్టా ల్యాండా, ఇది ఇనాం ల్యాండా, ఇది ప్రభుత్వ భూమా, ఎవడో చెప్తాడా?
దెర్ ఇస్ నో వే యూ కెన్ టెల్. మరి అలాంటప్పుడు నువ్వు ప్రజలను ఎట్లా శిక్షిస్తావు? ప్రజలు కావాలని తప్పుడుగా భూమిని కొంటే తప్పు. ప్రజలు విక్టిమ్స్ ఇక్కడ బాధితులు. అందుకే ప్రభుత్వానికి చెప్పింది, అయ్యా నిందితులు వేరు బాధితులు వేరు. ఎవడన్నా అక్రమంగా వెంచర్ వేస్తే వాడు నిందితుడు, వాడికి తెలిసి వేస్తున్నాడు అది చెరువని. అందువల్ల నిందితులపైన చర్యలు తీసుకోండి, బాధితులపైన చర్యలు తీసుకోకూడదు అని మనం స్పష్టంగా డిమాండ్ చేయాలి. మూసీ ప్రక్షాళన కమ్యూనిస్ట్ పార్టీ ఎంత చిత్తశుద్ధి ఉందో, ఒక్క కుటుంబాన్ని కూడా అన్యాయం చేస్తే మేము నిలబడతామని చెప్పేసి మాట కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.